ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు నుంచి 2 సెల్ ఫోన్స్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ల ధ్వంసంపై సిట్ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు నుంచి 2 సెల్ ఫోన్స్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ ధ్వంసంపై సిట్ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రభాకర్ రావు రెండోసారి ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఏంటి ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? మెయిన్ గా ఏ అంశాలపై ఫోకస్ చేశారు సిట్ అధికారులు? ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 2వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఈ రోజు 11 గంటలకు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తిగత మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి సమయంలో హార్డ్ డిస్క్లు ధ్వంసం జరిగాయి. అతను రాజీనామా చేసిన తర్వాత హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తను సాయంకాలం 4 గంటలకు పదవికి రాజీనామా చేస్తే రాత్రి 8:30 హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాటా మిస్ అయింది. ఆ డాటాపై పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు ప్రణీత్ రావు, భుజంగరావు, మరోవైపు తిరుపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని క్వశ్చనింగ్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రభాకర్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్.